రైట్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు అడవుల్లో ఏఐ విప్లవం చరిత్ర సృష్టించనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏనుగుల బెడదకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఇక నుంచి ఏనుగుల కట్టడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించనున్నారు. ఏనుగుల దాడులతో అల్లాడిపోతున్న అటవీ సరిహద్దు గ్రామాల ప్రజల కోసం పవన్ కళ్యాణ్ సహజ సిద్ధమైన నిరోధక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. సౌరశక్తి సాయంతో పనిచేసేలా చిత్తూరు అడవుల్లో ఏఐ ఆధారిత వ్యవస్థను స్థాపించనున్నారు. ఏనుగుల సంచారాన్ని ఎప్పటికప్పుడు అటవీ అధికారులకు అందజేయడమే కాకుండా వాటిని స్వల్పంగా భయపెట్టి అడవుల్లోకి తరిమేసేలా నూతన టెక్నాలజీని సిద్ధం చేయనున్నారు. చిత్తూరు అడవుల్లో ఏఐ విప్లవం చరిత్ర సృష్టించనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏనుగుల బెడదకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఇక నుంచి ఏనుగుల కట్టడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ఏనుగుల బెడద నుంచి రక్షించడానికి నిజంగా ఇప్పుడు వాడబోతున్న ఏఐ టెక్నాలజీ ఎంతవరకు పరిష్కారం చూపే దిశగా వెళ్లనుంది? సింధు, చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం బెడద గత కొన్ని సంవత్సరాలుగా సాగుతూ ఉంది. అయితే ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ ఏనుగుల సంచారానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది చూసినట్లయితే ప్రారంభంలో కుంకి ఏనుగులను తీసుకొచ్చి కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. కొంతవరకు ఆ ఫలితం కూడా వచ్చింది. అయితే మరింత పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అంటే చిత్తూరు జిల్లాలో దాదాపు 7 స్థావరాల్లో ఏనుగుల 7 గుంపులు ఉన్నాయి. వాటిని కట్టడి చేయాలంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి కుంకి ఏనుగులను తీసుకెళ్లేందుకు సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయంలో ఏనుగులు చేయాల్సిన నష్టాన్ని కూడా చేస్తున్నాయి. తద్వారా రైతులకు ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టం, పంట నష్టం అన్నీ సంభవిస్తూ ఉంది. కాబట్టి వాటి నుంచి పూర్తిగా నివారించేందుకు ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అటవీశాఖ అధికారులు అయితే సన్నద్ధం చేశారు. అందుకు ప్రయోగాత్మకంగా ఎర్రవారిపల్లి మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అంతటా కూడా ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని ఏనుగులను సహజ సిద్ధంగా వాటిని వెంటనే అటవీ ప్రాంతంలో తరివేందుకు వీలుగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే ఈ ప్రయోగాత్మకంగా ప్రయోగించినప్పుడు విజయవంతమైన నేపథ్యంలో వాటిని ఏర్పాటు చేయాలని కూడా సన్నద్ధమవుతున్నారు. అయితే ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని సౌరశక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తద్వారా ఏఐ టెక్నాలజీని వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడమే కాక అటవీ శాఖ కార్యాలయానికి సమాచారం రావడంతోనే అక్కడ ఉన్నటువంటి ఏనుగుల సంచారాన్ని వెనక్కి పంపించేందుకు వీలుగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడము, అంటే ఫైర్ చేసినట్టు తుపాకీ ఫైర్ చేసినట్టుగా, అలాగే పోలీస్ సైరన్తో కూడినటువంటి సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం వల్ల అవన్నీ బెదిరి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి కూడా ఈ ప్రయోగంగా చేపట్టినటువంటి టెక్నాలజీ ద్వారా ఐడెంటిఫై చేశారు. ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇలాంటి సౌండ్ సిస్టమ్ చేయడం ద్వారా ఏనుగులు కొంతవరకు భయపడి సహజంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయని చెప్పి కూడా నిర్ధారించారు. ఆ మేరకు ఆ టెక్నాలజీతో కూడినటువంటి వ్యవస్థను జిల్లా వ్యాప్తంగా ఏనుగుల సంచారం సంచరిస్తున్నటువంటి అంటే అటవీ శాఖ సరిహద్దు గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అటవీ శాఖ అధికారులు అయితే సన్నద్ధమవుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఏఐ టెక్నాలజీతో కూడినటువంటి విధానాన్ని చిత్తూరు జిల్లా అటవీ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు, ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఆ ప్రయోగం విజయవంతం కావడంతో అలాంటి సిస్టాన్ని మొత్తం జిల్లా అంతటా కూడా విస్తరింప చేయాలని చెప్పి దృక్పథంతో ఉన్నారు. ముఖ్యంగా ఏనుగుల సంచారాన్ని కట్టడి చేసేందుకు జిల్లాలో దాదాపు 5 ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు అయితే సంచరిస్తున్నాయి. బాకరాపేట అటవీ ప్రాంతం, శేషాచల అటవీ ప్రాంతం, అలాగే పలమనేరు అటవీ ప్రాంతం, కుప్పం అటవీ ప్రాంతం, పొంగనూరు అటవీ ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. వీటి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఈ ఏఐ టెక్నాలజీ
టెక్నాలజీ సౌండ్ సిస్టమ్స్ వినియోగించడం వల్ల వాటిని ఎక్కడికక్కడ నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అయితే నిర్ధారించారు. ఆ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించిన విధానం సక్సెస్ కావడంతోనే ఆ విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఏనుగులు సంచారాన్ని పసిగట్టేందుకు ముందుగా ఆ ప్రాంతంలో క్లౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే క్లౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలాంటి సమాచార సేకరణ ప్రజలకు ముందుగా ఉరుములు మెరుపులు వస్తాయని చెప్పి సమాచారం ముందుగా ఎట్లయితే పంపిస్తూ ఉందో అదే తరహాలోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏనుగులు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి సమాచారం ఇవ్వడము, అలాగే అదే సమాచారం అటవీ శాఖ కార్యాలయానికి చేరడంతో వెంటనే సౌండ్, అంటే టెక్నాలజీకి అనుగుణంగానే సౌండ్ సిస్టమ్ సౌండ్ మ్రోగించడం, అంటే పోలీస్ సైరన్ సిస్టమ్, అలాగే ఫైరింగ్ సిస్టమ్, తుపాకుతో కాల్చిన శబ్దాలు, బాణసంచ పేలిన శబ్దాలు, ఇట్లా రకరకాల శబ్దాలు చేయడం వల్ల అవి వెంటనే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఈ ప్రాంతంలో అలజడి ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో సంచరించేందుకు వీలు ఉండదని భావించి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సహజ సిద్ధంగా వెనక్కి వెళ్ళిపోవడాన్ని ఐడెంటిఫై చేసినటువంటి ఫారెస్ట్ అధికారులు ఆ సిస్టమ్ను జిల్లా అంతటా కూడా విస్తరింపచేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ టెక్నాలజీ దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారిగా చిత్తూరు జిల్లాలో ఈ టెక్నాలజీతో కూడినటువంటి ఏఐ టెక్నాలజీతో కూడినటువంటి సిస్టమ్ని క్రియేట్ చేస్తారు. ఇది విజయవంతమైంది. ఈ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు తోడ్పడిన ఫస్ట్ ఇలాంటి టెక్నాలజీ ద్వారా దీని ఏనుగుల సంచారాన్ని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఆ విధానాన్ని ఇవాళ జిల్లా అంతటా అమలు చేసేందుకు కూడా ఫారెస్ట్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ విధానం ద్వారా రైతులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉందని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. సింధు.